నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రాయదుర్గంలో భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సుజ్లాన్ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులతో 1,325 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మరింత ఊతం లభించనుంది. ఈ క్రమంలోనే అత్యాధునిక S144 విండ్ బ్లేడ్ల తయారీకి శ్రీకారం చుట్టగా మంత్రి నారా లోకేష్ వాటిని లాంఛనంగా ప్రారంభించారు. మరి రాయదుర్గం కేంద్రంగా చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటి? గ్రీన్ ఎనర్జీ రంగంలోకి ఏపీకి ఇది ఎలాంటి ప్రయోజనాలను అందించనుంది? స్థానికంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు రానున్నాయి? లెట్స్ వాచ్ స్టోరీ నౌ. ఇక ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని మరింత విస్తరించడానికి సుజ్లాన్ కంపెనీ ముందుకొచ్చింది. 2030 నాటికి రాష్ట్రంలో కొత్తగా మరొక 5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏపీలో సుజ్లాన్ సంస్థకు 1700 మెగావాట్లకు పైగా విండ్ పవర్ కెపాసిటీ ఉంది. 2004లో రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ కంపెనీ అనంతపురం జిల్లాను మెయిన్ హబ్గా చేసుకొని పవన విద్యుత్ విడిభాగాల తయారీతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం, మెయింటెనెన్స్ పనులను చేస్తోంది. ఇప్పుడు కొత్తగా మరిన్ని పెట్టుబడులు పెట్టి పనులను స్పీడప్ చేసేందుకు రెడీ అవుతోంది. దీనివల్ల ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి కొత్తగా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పూరు వద్ద ఉన్న సుజ్లాన్ రోటర్ బ్లేడ్ తయారీ కేంద్రం ఆ కంపెనీకి అత్యంత కీలకమైన యూనిట్లలో ఒకటి. విండ్ పవర్ ప్రాజెక్టులకు కావలసిన బ్లేడ్లను తయారు చేయడంలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టాటా పవర్ లాంటి పెద్ద ఎనర్జీ కంపెనీలతో పార్ట్నర్షిప్ ద్వారా పలు ప్రాజెక్టులకు ఈ యూనిట్ సపోర్ట్ చేస్తుంది. ఈ తయారీ కేంద్రంతో కలిపి సుజ్లాన్ సంస్థ ఇప్పటివరకు ఏపీలో దాదాపు 12,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీ తయారు చేసే మొత్తం బ్లేడ్లలో దాదాపు 40% బ్లేడ్లు ఈ ఒక్క ప్లాంట్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ఈ ప్లాంట్ ఏడాది ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 1260 మెగావాట్లుగా ఉంది. అయితే రాయదుర్గం ప్రాంతంలో పెద్ద ఎత్తున విండ్ పవర్ ప్రాజెక్టులు రావడం వలన ఇక్కడ పారిశ్రామిక పనులు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. వీటి నిర్మాణం, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ లాంటి అనుబంధ రంగాలలో చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా దాదాపు 4,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇక్కడి యువతకు ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వలన పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగి కరెంటు కోసం బొగ్గు లాంటి పాత ఇంధనాలపై ఆధారపడడం తగ్గిపోతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ గోల్స్ రీచ్ అవడానికి కూడా ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఇది ఇలా ఉంచితే సుజ్లాన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం వచ్చిన మంత్రి నారా లోకేష్కు కర్ణాటకలోని బళ్ళారి, జిందాల్, విజయనగర్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం లభించింది. ఎయిర్పోర్టు నుంచి రాయదుర్గం వరకు ఆయన రోడ్డు మార్గంలో వెళుతుండగా దారి పొడవున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. లోకేష్ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజల సపోర్టు ఇలాగే ఉంటే ఏపీని దేశంలోనే బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు రాయదుర్గం ప్రాంత రూపురేఖలను మార్చడమే కాకుండా ఏపీలో పవన విద్యుత్ రంగానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 10,000 కోట్ల భారీ పెట్టుబడులు, వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇలా అన్ని కోణాల్లోనూ ఇది రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనుందని చెప్పుకోవాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.